తిరుపతిలో టీడీపీ వైసీపీ మహిళా నేతలు బాహాబాహికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతిని గంజాయి వనంగా మార్చేశారని భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిపై ఎన్డీఏ కూటమి మహిళలు అంబేద్కర్ సర్కిల్లో విమర్శలు గుప్పించారు. తిరుపతిలో వైసీపీ శ్రేణులు గంజాయిని ఏరులై పారేలా చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తక్షణమే తిరుపతిలో గంజాయి విక్రయించే వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై కూటమి మహిళా సంఘాల నేతలతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో వైసీపీ గత ప్రభుత్వం నుంచి కూడా గంజాయి వనంగా తిరుపతిని మార్చేసింది. ఆధ్యాత్మిక తిరుపతిలో గంజాయి ఏరులై పారిన దాఖలాలు వైసీపీ ప్రభుత్వంలో చూశామని, తిరుపతిని ఒక గంజాయి కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. వాటన్నిటిని అరికట్టాలనే కూటమి సంబంధించిన మహిళలు భారీ ఎత్తున ఇక్కడ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు మీరు ఎందుకు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అయితే? తిరుమల తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు అందరూ వస్తారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో వైసీపీ నాయకులు గంజాయిని, అంటే చిన్న పిల్లలు అంటే 10th క్లాసు అలాంటి వాళ్ళు కూడా గంజాయిని సేవిస్తున్నారు. అలాంటప్పుడు ఒక 16 ఏళ్ల అమ్మాయిని బయటికి పంపించాలంటే భయంగా ఉండాలి. వాళ్ళు కామెంట్ చేస్తారో, టీజింగ్ చేస్తారో, ఏం చేస్తారో ఏమో అనేసి. అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఇంకా భయపడుతున్నారు. వాళ్ళు ఏ రకంగా మన ఇంటికి వస్తారో, ఇంటికి రారో, ఏదో గంజాయి సేవించి ఎక్కడైనా పడిపోయిండారో ఏమో అన్న టెన్షన్ లో ఈ రోజు తల్లిదండ్రులు భయపడుతూ ఇంట్లో బిక్కుబిక్కుమంటున్నారు. కాబట్టి అందరూ తిరుపతిలోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. వీళ్ళు 6 కేజీల గంజాయి పట్టుబడితే మాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి చాలా ధీమాగా ఇంట్లో కూర్చొని ఉన్నారు. సంబంధం లేదు అన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మాకు సంబంధం లేదు, వాళ్ళు మాకు ఎటువంటి ఇది లేదు అని మీరు ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా చెప్పినప్పుడు మీ మీదకి రాదు కదా. అంటే మీరు ధైర్యంగా చెప్పలేదు కాబట్టి మీ మీద ఇంత ఇది ఉండాలి. కాబట్టి వైసీపీ నాయకులు మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎవరు ఏమి భయపడేది లేదు. కాబట్టి దయచేసి మీరు మీ నిజాన్ని ఒప్పుకోండి. మీరు తల్లిదండ్రులు మీరు కూడా ముందుకొచ్చి ఈ గంజాయి దాన్ని మీరు అరికట్టేదానికి నిరసన తెలపండి. అంతేనండి. ఏదైతే తిరుపతిని భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెప్పించి డ్రగ్స్ మాఫియాగా చేసి ప్రతి సందుకి, ప్రతి ఆటో స్టాండ్ కి, ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి బస్ స్టాండ్ దగ్గర, ప్రతి దగ్గర కూడా ఈ డ్రగ్స్ మాఫియా చేస్తూ దందా చేస్తున్నారు. ఈ రోజు కేవలం నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మీకు ఒకటేనా? డబ్బులే కావాలా? మా యువత, మా పిల్లల భవిష్యత్తు మీకు అవసరం లేదా? మా బిడ్డలు ఈ రోజు నాశనం అయిపోతున్నారు. ఆ డ్రగ్స్ బానిస అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. చదువు పోతాంది, హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సహనం కోల్పోయి ఈ డ్రగ్స్ వల్ల ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు టీడీఆర్ బాండ్లని కోట్లు దోసుకున్నారు. ఇప్పుడు ఈ మాఫియాలో ఇంకొక మాఫియా చేసి ఈ డ్రగ్స్ ని ఎంతగానో వాళ్ళు ఉపయోగించుకొని వాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఖబర్దార్. మేము ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని మహిళలందరూ కలిసి కూడా ఈ తిరుపతిలో మీరు ఉండేదానికి అర్హత లేదని, మీరు మాన్యం అడవులకు వెళ్లాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరాన్ని గంజాయి నగరంగా తీర్చిదిద్దుతున్న అభినయ్ రెడ్డి గారు గాని, కరుణాకర్ రెడ్డిని గాని కఠినంగా శిక్షించాలి అని ఈ రోజు మేము పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత సన్నిహితుడో అభినయ్ రెడ్డికి మనం కల్లారా చూస్తున్నాము. ప్లకార్డులలో చూసుకోండి కావాలంటే. అట్లాంటి సన్నిహితుడైనటువంటి భానుప్రకాష్ ని కఠిన చర్యలు తీసుకోవాలి. అతను ఒక్కటే కాదు, ఆయన వెనకుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బయటకు వచ్చి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఈ పోరాటం అనేది ఆపేదే లేదు. అంతవరకు కూడా ప్రతి ఒక్కరు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, భూ కబ్జాల దందా కావచ్చు, కల్తీ నెయ్యి చేసి తిరుమలని భ్రష్టు పట్టించడమే కాకుండా ఇప్పుడు తిరుపతిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అందరూ తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మన బిడ్డల గురించి మనం పోరాడుతున్నాము. ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుండి ప్రతి ఒక్కరిని కఠినంగా చర్యలు తీసుకునేంత వరకు కూడా మనం ఈ పోరాటం ఆపకుండా మనము పోరాడాలి. మీ భూములు ఆక్రమించుకోవడము ఇవన్నీ ప్రోత్సహించారు. మీరు ఏం న్యాయం చేశారు? ఒక మహిళగా ఏం చేశారు? మాకు మా వీధిలో నా ఇంటికి తిరుపతిలో గంజాయి మత్తులో యువత ఊగిపూడుస్తా ఉంది. 5 ఏళ్లలో వాళ్ళు కోట్లు సంపాదించేసినారు. కూటమి ప్రభుత్వంలో 6 కిలోలు గంజాయి పట్టుకున్నాడంటే ఒక భాను ప్రకాష్ వల్ల ఒక్కడి వల్లే కాదు, పెద్దల సహకారం లేదే ఏమీ చేయలేరు. మీరు అప్పుడు ఇప్పుడు కరోనా నుంచి మందమ్మినారు, గంజాయి అమ్మినారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, ఏమేమో అమ్ముతున్నారు. ఎన్ని కోట్లు సంపాదించినా పైకి పోవాల్సిన వాళ్ళమే కదా. దానికి ఎందుకండి ఇంత అరాచకాలు చేసి సంపాదించాలి మీరు? తిరుపతిలో యువత పాడైపోతుంది. ప్రతి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. వీధికి 10th క్లాస్ పిల్లల నుంచి స్కూల్ దగ్గరే అమ్మేస్తున్నారు, చాక్లెట్ల లాగా అమ్మేస్తున్నారు అనమాట. దానికి మీ అనుచరుడు పట్టుబడ్డారు కాబట్టి మీరు సంజాషి చెప్పండి, మా అనుచరుడు కాదు అతను, మీరు అరెస్ట్ చేయండి అని చెప్పండి, వదిలేయండి, మాకు మేము చూసుకుంటాం అతన్ని. అతని వెనకాల ఎవరెవరు ఉండారో పోలీసులు నిర్ధారించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రము తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయకూడని పనులన్నీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసింది ఈ తండ్రి కొడుకులే, ఇప్పుడు చేస్తున్నది కూడా ఈ తండ్రి కొడుకులే. వీళ్ళని వెంటనే వాళ్ళ అనుచరుడు మన దొరికాడు 6 కేజీల గంజాయితో. అరే బాబు, గంజాయితో దొరికాడు మీ అనుచరుడు అంటే అది పక్కకు పెట్టేసి భూ కబ్జాలు చేశారని తెర మీదకి వేరే కొత్త విషయాలు, లేని విషయాలు భూ కబ్జా చేయాల్సిన అవసరము కూటమి నాయకులకి లేదు. మీరు నిరూపిస్తే నిజంగా ఇక్కడే వచ్చి నేను ముక్కు నేలకు రాస్తా, ఖచ్చితంగా జరిగిందిలే. మీరు అన్నట్టు జరగలేదు కాబట్టి మీరు ఏదో తిమ్మిని పంపించేయాలని చూస్తే జరగదు. అభినయ్ రెడ్డి, మేము ఒకటే చెప్తున్నాము, ఎవరైతే ఆ గంజాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ కూటమిలోనే అమ్మాడంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు గంజాయిల మీదనే ఎట్లా బతికారు అనేది ఆలోచించుకోవాలి. ప్రజలారా, తిరుపతి ప్రజలకు కూడా మన మీడియా తరఫున ఏం తెలియజేసుకున్నారంటే వీళ్ళు అభినయ్ రెడ్డిని వార్డు మెంబర్ గా కూడా గెలిపియద్దండి, గెలిపిస్తే ప్రజలకే నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. గంజాయి కేంద్రంగా కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అలాగే యువత పెద్ద ఎత్తున దానికి బానిసలై యువత తమ కెరియర్ ను కూడా పాడు చేసుకుంటున్న పరిస్థితి తిరుపతి కేంద్రంగా జరుగుతుంది. కాబట్టి వైసీపీకి సంబంధించిన గంజాయి బ్యాచ్ నంతా సమూలంగా నాశనం చేయాలి. అలాగే గంజాయిలో పాల్గొన్న ఎవరైతే విక్రయిస్తున్నారో వారందరికీ కఠిన శిక్షలు విధించాలని కూడా ఏదైతే కూటమి మహిళలైతే నినాదాలు చేస్తూ కూడా ఏదైతే తిరుపతి నడిబొడ్డున కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తిరుపతిలో వైసీపీ టీడీపీ అంటే కూటమి నాయకుల నిరసనలు తిరుపతిలో హోరెత్తుతున్న పరిస్థితి. గత 4 రోజులుగా ఏదైతే తిరుపతిలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఖచ్చితంగా టీడీపీ ముందుకు వెళ్తూ ఉందని నేను చెప్పాలి. ఎందుకంటే అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ప్రజలను ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నాయకులు తిరుపతిలో ఈ గుండాయిజం చెలరేగుతున్నాయి. అలాగే ఏదైతే టీడీపీ చేస్తున్న మంచి పనులను మాట్లాడే పరిస్థితి ఇక్కడ లేకుండా కూడా వైసీపీ ఆరోపణలు చేస్తున్న దాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే గంజాయిని తిరుపతి కేంద్రంగా కూడా అనేక ప్రాంతాలలో విక్రయిస్తూ యువతను ఏ విధంగా పాడు చేశారో అదే పందాలో ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్నారంటూ కూడా మహిళలైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు తిరుపతి నడిబొడ్డున మహిళలు పెద్ద ఎత్తున చేరి ఏదైతే అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కు నివాళులు అర్పించి అటు తర్వాత నిరసన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. రాబో రోజుల్లో తిరుపతిలో గంజాయికి అమ్మాలంటే లేకపోతే గంజాయి గురించి మాట్లాడాలంటేనే వణుకు పుట్టించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే గతంలో జరిగిన వారందరినీ అరెస్టు చేసి ఖచ్చితంగా జైలుకు పంపించాలంటూ కూడా మహిళలంతా కూడా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. దీనిని మెమరాండాన్ని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని కూడా మహిళలంతా కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఒక మెమరాండాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. పూర్తిగా గంజాయి రహిత తిరుపతి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అందరూ నడుం బిగించి ముందుకు రావాలని మహిళలంతా కూడా పిలుపునిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్ తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.